ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ స్టిల్ అదే ఫ్లాట్ ధోరణి కొనసాగిస్తూనే ఉన్నాయి. 2 పాయింట్స్ ప్లస్లో 8,246 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 7 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది 26,766 పాయింట్స్ దగ్గర. సెక్టర్ స్పెసిఫిక్గా కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టే పెద్దగా మొమెంటం మనకేం కనిపించట్లేదు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ మాత్రమే కాస్త వీక్గా ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే బీపీసీఎల్, ఐఓసీఎల్ లాంటి కౌంటర్స్ కొద్దిగా 1.5 నుంచి 2% దాకా వీక్ అవ్వడానికి ఎండిఆర్ ఈ మర్చెంట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి సంబంధించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే ఎండిఆర్ రేట్ను భరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడే పెట్రోలియం మినిస్టర్ చెప్పిన నేపథ్యంలో ఈ స్టాక్స్లో వీక్నెస్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ డిజిటలైజ్ ట్రాన్సాక్షన్స్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో ఎవరైతే కార్డ్స్ ఉపయోగించి పెట్రోల్ తీసుకుంటారో వాళ్లకు 0.75% మేర డిస్కౌంట్ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతవరకు ఆ కాస్ట్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ భరిస్తాయా, ఆ పెట్రోల్ బంక్ ఓనర్స్ భరిస్తారా, ఎవరు భరిస్తారు అనేది ఇంతసేపు క్లారిటీ లేదు మనకి ఇంతకాలం. ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ మర్చెంట్ రేట్ని, ఆ ఎండిఆర్ రేట్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే భరించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి. అందుకని మళ్ళీ వాళ్ళ లాభదాయకత మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద మనం చూస్తున్నాము. అందువల్ల ఈ స్టాక్స్లో ఇప్పుడు మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% మేర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ క్రాక్ అయిన పరిస్థితి. ఎలాంటి ఇది చూస్తారు? ప్రస్తుతం మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొద్దిగా మార్కెట్ని కిందికి తీసుకొస్తున్న పరిస్థితి. హౌ డు యు సీ ద లేటెస్ట్ ట్రెండ్? లేటెస్ట్ అంటే మార్కెట్స్లో ఇప్పుడే మనం చూసామంటే కంటిన్యూగా ఫ్లాట్గానే ఉంటున్నాయి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా. మార్కెట్లో ఎటువంటి బిగ్ మూవ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అంటే బిగ్ మూవ్స్ అయితే లేవు. సేమ్ ఈవెన్ మిడ్ క్యాప్లో మాత్రం కొన్ని టీ స్టాక్స్ పెరిగాయి. తర్వాత కొన్ని స్టాక్ సెలెక్షన్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మూవ్ చూస్తున్నాము. కాబట్టి ఈవెన్ క్లోజింగ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఈవెన్ మనకి యూరోప్ నుంచి కూడా సేమ్ పెద్దగా అక్కడ కూడా ఫ్లాట్గా ఓపెనింగ్ చూసాము. ఫ్లాట్గా ఓపెనింగ్, ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇటువంటి టైంలో మనకి ఇండస్ట్రీస్లో పెద్ద మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి మిడ్ క్యాప్లోనే పొజిషన్ తీసుకోమంటాను. అయితే వాల్యూమ్స్ పరంగా కానీ చూసుకుంటే కొంచెము లాస్ట్ వీక్కి ఈ వీక్కి కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనపడే అవకాశం కనపడుతుంది. ఈవెన్ క్లోజింగ్ బేసిస్లో కూడా కొంచెం వాల్యూమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రానున్న రోజుల్లో నిఫ్టీకి 8280 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 18,200 ఆ లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అనేది ఉంటుంది. 18,400 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ పైన కానీ క్లోజ్ అయితేనే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఫ్లాట్గా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం డైరెక్షన్ అనేది అంటే ఈ స్టాక్ అని మనం చెప్పలేము. మిడ్ క్యాప్లో పొజిషన్స్ తీసుకుని సజెస్ట్ చేస్తామండి. మిడ్ క్యాప్స్ ఇవాళ మిడ్ క్యాప్ స్టాక్స్లో యాక్షన్ ఎక్కువగా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా మార్కెట్ను డ్రైవ్ చేస్తూ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇండెక్స్లో పెద్దగా మనకి మొమెంటం కనిపించట్లేదు. ఇది పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు, నెగిటివ్ న్యూస్ అనుకోవచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా గురించి మీరు పదే చాలా కాలం క్రితం చెప్తూనే ఉన్నారు. గ్రాన్యూల్స్ ఇండియా ఓవర్ వాల్యుయేషన్ ఉంది, వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, బెటర్ టు అవాయిడ్ గ్రాన్యూల్స్ అని చెప్పి. ఇప్పుడు ఒక 15% దాకా క్రాక్ అయింది బికాస్ ఆఫ్ దిస్ యూకే రెగ్యులేటర్ వాళ్ళ గగిలాపూర్ ప్లాంట్ ఫెసిలిటీలో ఆల్మోస్ట్ ఒక 11 అబ్జర్వేషన్స్ దాకా చేసినందుకు. బట్ కంపెనీ మాత్రం కాన్ఫిడెంట్గా ఉంది. మళ్ళీ వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చు, ఆర్ మళ్ళీ అబ్జర్వేషన్స్ మేబీ మళ్ళీ ప్లాంట్ రీవిజిట్ చేస్తే, ఎందుకంటే ఇప్పటికే ఆ లోపు వాళ్ళు వేసిన అబ్జర్వేషన్స్ అన్నింటిని కూడా రెక్టిఫై చేసుకున్నాం అని చెప్పి కంపెనీ చెప్తోంది. గ్రాన్యూల్స్ ఇండియాని ఎలా చూస్తారు మీరు ఈ టైంలో? గ్రాన్యూల్స్ ఇండియా ఇది ఈ మామూలుగా ఏంటంటే ఫార్మాలో మనం 2-3గా చూసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే ఏ గ్రూప్ ఫార్మా అంటే R&D రీసెర్చ్ డెవలప్మెంట్ ఉండి, ఎక్స్పోర్ట్స్ ఉండి, తర్వాత ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తూ పోయే కంపెనీస్ అనమాట. అంటే అందులో సన్ రావచ్చు, తర్వాత రెడ్డీస్ లాంటివి, ఈవెన్ మనకి సిప్లా కూడా ఉంది. అయితే సిప్లా ఎక్కువ డొమెస్టిక్ మీద ఉంది. అయితే ఇదేంటంటే బి గ్రూప్ అంటే కొంచెం అటు కొంచెం ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, అటు డొమెస్టిక్ గ్రోత్ ఉంటుంది. తర్వాత ఇది ఏంటంటే థర్డ్ కేటగిరీ కిందకి మనం అనుకోవచ్చు గ్రాన్యూల్స్ని. ఎందుకంటే ఇది ఓన్లీ ఏంటంటే బల్క్, అది కూడా 2-3 ప్రోడక్ట్స్ అంటే యాసిడ్స్ అంటాము. వాటి ఎట్లా అంటే ఎస్టోమెథోపేర్న్ కానీ, ఇబుప్రోఫిన్ కానీ, పారాసిటమాల్. ఇది మెయిన్ వీళ్ళ బిజినెస్ ఏంటంటే కోర్ బిజినెస్ వచ్చి ఈ మూడింటిని
బల్క్ సప్లయర్స్ అనమాట. అయితే వీళ్ళు మిగతా అదర్ ఏపీఎస్లో తర్వాత అంటే కంపెనీ వాళ్ళు చెప్పడం బట్టి అంటే వాళ్ళ దాన్ని బట్టి వేరే వాటిలో కూడా మేము ఇచ్చేస్తామని చెప్తుంటారు, మామూలుగా ఒకరు కూడా చెప్తారు. బట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ స్టాక్ పరంగా కూడా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. ఈరోజు అబ్జర్వేషన్ వల్ల ఇది పడింది అని ఓకే, అదొక న్యూస్. బట్ చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. కాబట్టి రానున్న రోజుల్లో ఈవెన్ గ్రాన్యూల్స్ ఇండియా బిలో 100 ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి ఇప్పుడు కూడా చెప్తున్నాను, ర్యాలీస్లో దీన్ని ఎగ్జిట్ కమ్మని చెప్తాను, వేరే స్టాక్స్ని ఏమైనా సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. ఓకే ఫైన్. సుందర్ గారు, ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్ కొన్ని వీక్ అవుతున్నాయి. మేబీ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసిఎల్ లాంటి కౌంటర్స్, ఎందుకంటే ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ అయితే అంటాం మనం, ఎందుకంటే ఆ డిఫరెన్షియల్ రేట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు బేర్ చేస్తారని చెప్పి, ఎందుకంటే 0.75% డిస్కౌంట్ ప్రస్తుతం కస్టమర్స్కి లభిస్తుంది పెట్రోల్ బంక్స్లో ఆ కార్డ్స్ యూస్ చేసి కనుక పెట్రోల్ తీసుకున్నట్టయితే. ఇప్పుడు ఎంతో కొంత మనకి డిజిటలైజేషన్ ప్రభావంతో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కార్డ్స్ వాడుతున్న పరిస్థితి. దాని ఇంపాక్ట్ ఎంతో కొంత మార్జిన్స్ మీద, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద ఉండొచ్చు. టెక్నికల్లీ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసిఎల్ లాంటి కౌంటర్స్లో ఎలాంటి వ్యూ మీరు ఇస్తారు? ఒకటి, ఇవాళ వచ్చిన న్యూస్ చూస్తే కనుక ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద పెద్ద ప్రభావం ఏమీ కనిపించట్లేదు. పైగా వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని అనుకోదు. పైగా మనం లాస్ట్ కొన్ని నెలలుగా, కొన్ని ఏళ్ళగా చూస్తుంటే కనుక ఆ క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే బేర్ చేయడం కూడా చూసాము. ఆ ఛార్జెస్ కూడా రివర్స్ చేయడం కూడా మనం చూసాము. సో పైగా ఇది పెద్ద ఏమీ నెగిటివ్గా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన సెక్టర్ అంటే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. అలాగే కొన్నాళ్ళ క్రితం కూడా చూసాము, పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ కూడా పెంచడం కూడా ఈ కంపెనీ మీద ఒక మేజర్ పాజిటివ్ ట్రెండ్ అనుకోవచ్చు. పైగా మనం లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక క్రూడ్ హై నుంచి బాగా పట్టడం కూడా ఇంకొక మేజర్ పాజిటివ్ ట్రెండ్. సో ఇన్ని మేజర్ పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు ఒక చిన్న ఛార్జెస్ అనేది పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 or 2 వీక్స్ మార్కెట్ ఎప్పుడైతే 7,900 దగ్గర రికవర్ అయిందో, ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా అనూహ్యంగా రికవర్ అయింది. అన్ని సెక్టర్స్తో పోలిస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే అవుట్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. స్ట్రాంగ్ రిటర్న్స్ కూడా ఇచ్చిన సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. కానీ టెక్నికల్గా ఈ లెవెల్లో తీసుకోవచ్చా వద్దా అంటే ప్రస్తుతానికి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ 2 వారాలుగా పెరిగిన అప్ ట్రెండ్ చూసి, అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా రీచ్ అవ్వడం మనం చూసాము. డిమానిటైజేషన్ న్యూస్ ముందు వచ్చిన హై ఏదైతే ఉందో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆ లెవెల్ ఇప్పుడు మళ్ళీ పరీక్షిస్తోంది. అంటే ఒక టాప్ ఏర్పడింది లాంగ్ టర్మ్లో, ఇప్పుడు రెండో టాప్ కూడా ఏర్పడటానికి కూడా ఈ వారం అవకాశాలు కనిపిస్తుంది. పైగా టెక్నికల్గా వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఇంకా ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది మీడియం టర్మ్ ట్రెండ్లో. సో కాబట్టి ఒక దీర్ఘకాలికగా అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ లాంగ్ టర్మ్లో అండర్లైనింగ్ ట్రెండ్ చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇంకా బులిష్గానే ఉంది. రెసిస్టెన్స్ అంటే కొంచెం ఈ లెవెల్లో హాల్ట్ తీసుకొని కొంచెం షార్ట్ టర్మ్ బ్రేక్ పడే అవకాశాలు ఉందే తప్పకని రివర్స్ అవుతుందని అర్థం కాదు. చాలామంది రెసిస్టెన్స్ అంటే కొంచెం పడిపోతుంది అనుకుంటారు. సో కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే కనుక ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఇప్పుడు ఈ లెవెల్లో వచ్చే కన్సాలిడేషన్లో కనుక ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కనుక పటిష్టంగా కన్సాలిడేషన్ అయ్యి, అలాగే మొన్న లాస్ట్ మంత్ November 8th వచ్చిన టాప్ దగ్గర కనుక మళ్ళీ బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ప్రయాణం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. షార్ట్ టర్మ్లో అయితే ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. పైనకి కొంతమంది మెయిల్స్ ఉన్నాయి. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ 90 shares 1645లో తీసుకున్నారు. బజాజ్ ఫైనాన్స్ 200 shares 900లో తీసుకున్నారు. 1 to 2 months టైమ్ హోరైజన్కి స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ 1645, బజాజ్ ఫైనాన్స్ 900. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ విషయానికి వస్తే ఇది స్ప్లిట్ అయిందండి. కాబట్టి 1645 అంటే మీరు ఆ రేషియోస్ చూసుకొని, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ 180 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. స్టాప్ లాస్ అంటే కొంచెం దూరంగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీరు 1 to 2 months అంటున్నారు కాబట్టి ఈ స్టాప్ లాస్లు అంటే 166 ఆ లెవెల్లో మీకు స్టాప్ లాస్ వస్తుంది. కాబట్టి అక్కడ పెట్టుకొని జేఎస్డబ్ల్యూ స్టీల్ హోల్డ్ చేయండి. 180 దాటిందంటే క్లోజర్గా 186, 192 దాకా వెళ్ళొచ్చు. అక్కడ మీరు ఒకసారి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత బజాజ్ ఫైనాన్స్ అడిగారు. అది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో వీక్గా ఉండి మళ్ళీ ఈరోజు మళ్ళీ రివర్స్ అయిందని, అంటే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్కి వచ్చింది. కాబట్టి ఇది 880 దగ్గర దీనికి సపోర్ట్ ఉంది. కాబట్టి మీరు 880 పైన కంటిన్యూగా పెరుగుతూ ఉంటే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ క్లోజర్గా 880 కింద పెట్టుకోండి, అంటే 872 అట్లా పెట్టుకొని ప్రస్తుతం హోల్డ్ చేయండి. ఇది క్లోజర్గా ఇది నెక్స్ట్ టార్గెట్, అంటే మార్కెట్స్ స్టడీగా ఉంటే, అంటే మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ లేకపోతే క్లోజర్గా 920 వరకు రావచ్చు. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బెంగళూరు నుంచి దయానంద్ మరొక కాలం. అడగండి దయానంద్ గారు.
శేషు గారికి అడగండి. ఒకటి వచ్చి ఫస్ట్ వచ్చి ఫార్టీస్ హెల్త్ కేర్ అండ్ హోల్డింగ్ 200 shares 191. ఓకే నౌ షల్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ ఎగ్జిట్? ఓకే సెకండ్ వచ్చి సేమ్ యాప్కోటెక్స్ 200 shares at 350 నా దగ్గర ఉన్నాయి, దాన్ని నేను యావరేజ్ చేయొచ్చా? ఈ రెండు ప్రశ్నలు ప్లీజ్ Okay. శేషు గారికి సమాధానం చెప్పమని సార్. ఓకేనండి. ఒకటండి ఫోర్టీస్ హెల్త్ కేరు గతంలో రికమెండ్ చేసిన స్టాక్ అంటే నేను ఇన్వెస్ట్మెంట్కి అరౌండ్ 170 ఆ లెవెల్లో రికమెండ్ చేశాను. అయితే కొన్ని రోజులు అది అంటే ఇది చాలా ఒక 3-4 నెలల క్రితం స్టోరీ. అయితే అది కన్సాలిడేట్ అవుతూ ఇప్పుడే మనకి లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా చూసుకుంటే ఇది టెక్నికల్ బ్రేక్అవుట్ అంటే ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి. ఫండమెంటల్స్ చాలా వరకు ఇంతకుముందుకి ఇప్పటికి ఇంప్రూవ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో మార్జిన్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువగా ఎక్స్పాన్షన్స్ అంటే కొత్త వెంచర్స్తో ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే వీళ్ళకి ఏంటంటే మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది. దాన్ని ఎన్ని రోజులు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా రిటర్న్స్ వస్తాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఫోర్టీస్ హెల్త్ కేర్ని లాంగ్ టర్మ్ కోసం మీరు డెఫినెట్గా హోల్డ్ చేయమంటాను. 220 నెక్స్ట్ ఇమ్మీడియట్ టార్గెట్ 220, అది కూడా క్రాస్ అయితే ఈ బ్రేక్అవుట్ కొనసాగి 260, 280 లెవెల్స్ను కూడా ఇన్వెస్ట్మెంట్కి పెరగవచ్చండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకే మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ గురించి అడిగినట్టున్నారు మీరు. ఇది యాక్చువల్గా రబ్బర్కి స్టాక్ అండి. ఇది ప్రస్తుతం ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం రీసెంట్ డేస్లో చూసుకుంటే రబ్బర్ ప్రైసెస్ అనేది వోలటాలిటీ అనేది బాగుంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ బాగా తగ్గే తర్వాత లాస్ట్ ఫ్యూ వీక్స్గా గమనిస్తే రబ్బర్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. కాబట్టి అదే విధంగా రబ్బర్ ప్రైసెస్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగితే ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ అనేది ఇంకా కొంత వీక్నెస్ అనేది రావచ్చు. డ్యూ టు అంటే మార్జిన్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మీరు యావరేజ్ అయితే చేయకండి, ఇంకొంచెం వెయిట్ చేయండి. 288 ఆ లెవెల్స్ 280 లెవెల్స్ కూడా రావచ్చు. ఫండమెంటల్స్ పరంగా బాగుంది కాబట్టి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోండి. యావరేజ్ మాత్రం కొంచెం డీప్ కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోండి. అలహాబాద్ బ్యాంక్ నుంచి ఇప్పుడు న్యూస్ వస్తుంది. 100 basis points కట్ వాళ్ళ రేట్లో అంటే 1% ఆఫ్ ఇంట్రెస్ట్ కట్. చాలా రోజుల తర్వాత మనం చూసాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.9% వడ్డీ రేట్లో కోత విధిస్తేనే అందరూ ఆశ్చర్యపోయారు ఒకటేసారి. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు 1% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేని పరిస్థితి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ కంపెనీస్ బ్యాంక్స్ అని కూడా అదే బాట పడుతున్నాయి. ఇప్పుడు అలహాబాద్ బ్యాంక్ 100 basis points వరకు కట్ మనం లెండింగ్ రేట్స్ కట్ చూస్తున్నాము. ఏలూరు నుంచి వెంకట్ మరో కాలర్. అడగండి వెంకట్. సార్ షార్ట్ టర్మ్ వ్యూలో నాసల్, పిట్టి లామినేషన్స్ అండ్ మేఘమణి ఆర్గానిక్స్ శేషు గారిని కొద్దిగా చెప్పమంటారు. పిట్టి లామినేషన్స్ సెకండ్ స్టాక్ ఏదండి? నోసిల్ ఓకే అండ్ మేఘమణి ఆర్గానిక్స్. ఓకే, నోసిల్, పిట్టి లామినేషన్స్ అండ్ మేఘమణి ఆర్గానిక్స్ షార్ట్ టర్మ్. చూడండి, నోసిల్ మీరు షార్ట్ టర్మ్ అని కాకుండా మంచి ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీనే అండి ఇది. కాబట్టి నోసిల్ మీకు బై చేసుకోవచ్చు. అరవింద్ మఫ్తలాల్ గ్రూప్ చెందిన కంపెనీ ఇది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది అంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు. వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చి రబ్బర్కి కెమికల్స్ అండి. రబ్బర్ కంపెనీస్కి కెమికల్స్ సప్లై చేస్తారు. 60% బిజినెస్ అంతా కూడా వీళ్ళకి దాంట్లోనే ఉంది. పెట్రోకెమికల్ ఈవెన్ రీసెంట్గా క్రూడ్ ఆయిల్ పెరగడం కొంచెం నెగిటివ్ అవుతుంది, అయినా కూడా పర్లేదని మీరు నోసిల్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత పిట్టి లామినేషన్ గురించి అడిగారు. పిట్టి లామినేషన్ కూడా ఇది లాస్ట్ అంటే ఈ మధ్యకాలంలో ర్యాలీ అనేది మంచి ర్యాలీ వచ్చింది. తర్వాత ర్యాలీలో కొంచెం అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకి అదే విధంగా కనపడిందండి. అరౌండ్ 62 లెవెల్స్ నుంచి కరెక్ట్ అయ్యి ప్రస్తుతం 53 దగ్గర ఉంది. అయితే పెద్దగా డౌన్ సైడ్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి పిట్టి లామినేషన్ని మీరు షార్ట్ టర్మ్కి ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా మీరు కరెంట్ లెవెల్స్లో స్లోగా బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం, ఎందుకంటే చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. కాలర్ ఉన్నారు, గోపి. అడగండి గోపి. హలో సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. అరవింద్ ఫార్మా 699 లో ఫ్యూచర్ బై చేశా సార్ ఎక్స్పైరీ డేట్ కి. ఓకే, అది ఉంచుకోవచ్చా లేకపోతే తీసేయచ్చా అని ఒకసారి అడుగుదామని ఫోన్ చేస్తాను. ఓకే అండి. అరవింద ఫార్మా 699 బై హోల్డ్ చేయండి. అరబింద ఫార్మా ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి బాగా పెరగటం మనం చూసాము. 630 లెవెల్స్ నుంచి ఇంచుమించు 700 వరకు పెరగటం మనం చూసాము. 700 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇంచుమించు ఆ రెసిస్టెన్స్కి ఒక 10 రూపాయలు దిగువన తీసుకున్నారు. టెక్నికల్గా చూస్తే కనుక 700 రూపాయల దగ్గర కొంచెం రెసిస్టెన్స్ వచ్చి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. నా ఉద్దేశం ఒకవేళ ఈ 2 రోజుల్లో కనుక 700 పరీక్ష తర్వాత కనుక 700 పైన కనుక బ్రేక్అవుట్ అయిందంటే సేఫ్ జోన్లోకి ఇచ్చినట్టు, అప్పుడు 720 వరకు వెళ్తుంది.
ఒకవేళ కనుక ఇవాళ రేపు వచ్చే ఈ పరీక్షలో కనుక 700 కనుక బ్రేక్ కాకుండా దాని కిందే కనుక క్లోజ్ అవుతే మటుకు నా ఉద్దేశం ఒక 10 to 15 రూపీస్ ప్రాఫిట్ అయినా ఎగ్జిట్ అవ్వండి. స్టాప్ లాస్ మటుకు 690 కింద స్టాప్ లాస్ క్లోజింగ్ బిజినెస్ మీద పెట్టుకోవచ్చు. బట్ 700-705లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. చీరాల శ్రీనివాస్ మెయిల్ చేశారు. సింటెక్స్ 81లో బై చేశారు, జిఎస్ఎఫ్సి 98లో బై చేశారు, 500 షేర్స్. ట్రేడింగ్ పర్పస్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తారా? చూడండి, సింటెక్స్ అయితే మీరు హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు మనకి సింటెక్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా చూసే బిగ్ మూవ్ అనేది చూస్తున్నాము. ఇది కొనసాగే అవకాశం ఉందండి. 76 దగ్గర, 78 దగ్గర మీరు స్టాప్ లాస్లు పెట్టుకోవాల్సి ఉంటుంది సింటెక్స్ విషయానికి వస్తే. తర్వాత జిఎస్ఎఫ్సి మాత్రం 100 అబోవ్ మనకి చూసాం, 107 దగ్గర ఉంది. దీనికి 98 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుని అయినా అంటే 7-8% అంటే ఇవేంటంటే మిడ్ క్యాప్ స్టాక్స్లో అటువంటి మూసే ఉంటాయండి. కాబట్టి స్టాప్ లాస్ కొంచెం దూరంగా పెట్టుకోండి. నెక్స్ట్ జిఎస్ఎఫ్సి 120 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ వ్యూతో 120 to 124 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదంటే మీరు వదిలేసినా కూడా, అంటే లాంగ్ టర్మ్కి మీరు వదిలేసినా కూడా ఇంకా మంచి పెరిగే అవకాశాలు ఉన్నాయండి. లక్ష్మీ శిరీష్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్స్ పిక్ చేశారు. అమర్ రాజా, లుపిన్, క్యాడిలా హెల్త్, పేజ్ ఇండస్ట్రీస్, రిలాక్సో ఫుట్వేర్. ఈ స్టాక్స్ నుంచి పిక్ చేసుకోవచ్చా ఇన్వెస్ట్మెంట్ టైమ్ హొరైజన్ 5 స్టాక్స్? మీరు చెప్పిన 5 స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ కోసం మంచివేనండి. లాంగ్ టర్మ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కూడా బాగా పెర్ఫామ్ చేసిన స్టాకు, అలాగే కొంచెం ఫండమెంటల్ కూడా మంచి గ్రోత్ కనిపించిన స్టాక్సే. సో లాంగ్ టర్మ్ కోసం మీరు తీసుకోవచ్చు. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డి, ఫైజర్, అజంతా ఫార్మా ఈ 3 స్టాక్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు 6 months నుంచి. 10 to 15% ఆఫ్ లాస్ ఉంది. బట్ ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఫర్ షార్ట్ టర్మ్? యావరేజ్ చేసుకోవచ్చా డాక్టర్ రెడ్డిస్, ఫైజర్, అజంతా ఫార్మా? 10 to 15% లాస్లో ఉన్నారు అన్నీ. ఒకటండి, ఫార్మా స్టాక్స్లో ఇంకా లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఇంకా పెద్దగా అంటే అప్ సైడ్ ఉంటుంది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక టైంలో యూఎస్ ఎఫ్డీఏకి ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ అన్నీ కూడా బాగా పెరుగుతాయి అనుకున్నాము. అంటే దాని తగ్గట్టుగా కూడా పెరిగాయి. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ నుంచి మనకి ఈ వార్నింగ్ లెటర్స్ రావడము, తర్వాత ఈ క్వాలిటీ పరంగా అంటే క్వాలిటీ లేని కంపెనీస్కి పనిష్మెంట్స్ చూస్తున్నాము. కాబట్టి ఇవే కానీ జరిగితే ఫ్యూచర్లో ఇటువంటి ఉంటాయి. కాబట్టి పెద్దగా ఫార్మా కంపెనీస్ పెద్దగా ఇక్కడ నుంచి పెరుగుతాయి అనుకోను. అయితే మీరు చెప్పిన స్టాక్స్ ఏంటంటే అన్నీ కూడా మంచి స్టాక్స్లో ఉన్నారు. కాబట్టి యావరేజ్ చేసుకోమంటాను. అయితే ఎక్కడ ఏ పాయింట్లో యావరేజ్ చేసుకోవడం అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఈవెన్ డాక్టర్ రెడ్డిని అయితే ఇప్పుడు ఇక్కడ స్లోగా స్టార్ట్ చేయొచ్చు. ఫైజర్ విషయానికి వస్తే ఫైజర్ని కూడా మీరు స్లోగా యావరేజ్ చేసుకోండి. అంటే 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని యావరేజ్ చేసుకోండి. ఈవెన్ అజంతా ఫార్మా కూడా యావరేజ్ చేసుకోమని చెప్తానండి. మహాలక్ష్మి అడుగుతున్నారు, 330 రూపీస్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. 200 షేర్స్ 2014 నుంచి హోల్డ్ చేస్తున్నారు. ఈ స్టాక్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకుని క్యాన్ఫిన్ హోమ్స్కి షిఫ్ట్ అవ్వచ్చా? క్యాన్ఫిన్ హోమ్స్ ఎందుకంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్యకాలంలో బెటర్గా పర్ఫార్మెన్స్ చేయలేని పరిస్థితి. డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అయిన తర్వాత బాగా హ్యామర్ అయిన స్టాక్ కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్సే. కానీ అంత క్రితం చూస్తే కనుక గత 2 ఏళ్ళుగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చాలా బాగా పెర్ఫామ్ చేసింది. 200 నుంచి 600 వరకు వెళ్ళటం మనం చూసాము. ఈ కరెక్షన్ తర్వాత కూడా లాస్ట్ 1 month హయ్యర్ రేట్లోంచి 600 దగ్గర నుంచి పడిన స్టాక్ కూడా ఓవరాల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ కొంచెం బాగా బుల్లిష్గానే ఉన్న స్టాక్, కొంచెం హై లెవెల్లో కొంచెం టైర్డ్నెస్ తోటి కొంచెం పట్టం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే మటుకు ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ అయితే కనుక హోల్డ్ చేయండి. అలాగే మొన్న ఈ మధ్య చూసాము హౌసింగ్కి కొంచెం మేజర్ బూస్ట్ ఇవ్వడంతో హౌసింగ్ ఫైనాన్స్ కన్నీ స్ట్రాంగ్గానే ఉంటాయి. కాకపోతే ఆ న్యూస్ వచ్చిన తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అంతగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు, అంటే ఓవర్ బాట్ పొజిషన్ ఉండడం వల్ల. నా ఉద్దేశం అయితే కనుక ఇదే కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఆల్టర్నేటివ్గా మీరు క్యాన్ఫిన్ హోమ్స్ మీద అనుకున్నట్టుగానే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ 1 weekగా ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి బాగా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యింది ఆ న్యూస్కి. సో మేజర్ బెనిఫిషరీ కూడా అవుతుంది. అదేవిధంగా జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా పర్వాలేదు, కొంచెం రీజనబుల్ లెవెల్స్లో ఉంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు అనుకున్నట్టు క్యాన్ఫిన్ స్ట్రాంగ్ బైగా ఉంది. శ్రీనివాస్ మెయిల్ చేశారు, చెవోయిట్ మరి ఐడియా ఉంది. ఓకే. అండ్ సునీల్ హైటెక్ ఈ 2 స్టాక్స్ని ప్రజెంట్ లెవెల్లో బై చేసుకోవచ్చు. చూడండి, చెవియట్ ఇది యాక్చువల్గా ఇది జూట్ కంపెనీ అండి. లాస్ట్ ఫ్యూ డేస్గా జూట్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతూ దానిలో భాగంగా చెవియట్ అనేది పెరిగింది. వీటికి మార్జిన్స్ బాగా పెరిగే అవకాశం కనపడుతుందండి. దాని కారణంగా ఇవి పెరుగుతున్నాయి. ప్లస్ ఇంకోటి గవర్నమెంట్ నుంచి వీటికి మంచి రాయితీలు కూడా రావచ్చు రానున్న బడ్జెట్లో అనే ఉద్దేశం కూడా ఉంది. ఫండమెంటల్స్ పరంగా కూడా చెవియట్ అనేది బాగుంది. కాబట్టి ఓవరాల్గా ఈ జూట్ ఇండస్ట్రీలో
ఉన్న వాటిలో మంచి కంపెనీనేనండి. కాబట్టి మీరు చెవియట్ని మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్కి చేయొచ్చు. అయితే బాగా పెరిగిపోయిందండి, నాకు తెలిసి ఒక 500 నుంచి పెరిగింది ఇది. కాబట్టి కంటిన్యూ పెరుగుతుంది కాబట్టి కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్కి మీరు చెవియట్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకోటండి అదే కంపెనీలో ఉన్న లుడ్లో జూట్ అది కూడా మొన్న సీలింగ్ అయిందండి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. సేమ్ రెండు కూడా ఇవే ఒకే జూట్ కంపెనీస్, అది కూడా ఒకే మంచి కంపెనీనేనండి. ఓకే, మరొక మెయిల్ ప్రసాద్ బాబు అంటున్నారు టీసీఎస్ షెడ్యూల్. ఓకే, ఎగ్జాక్ట్గా టైం టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అండ్ దీన్ని బట్టి ఆధారంగా మేబీ దాన్ని బట్టి ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారేమో. మోస్ట్లీ ఇన్ఫోసిస్ అయితే ఆఫ్టర్ ఇన్ఫోసిస్ లేదండి, ఇన్ఫోసిస్ ముందు మార్కెట్స్కి ముందు 8:40 ఆ టైంలో అనౌన్స్ చేస్తారండి. టీసీఎస్ పోస్ట్ మార్కెట్ అంటే మార్కెట్స్ అయిపోయినాక 4:30, 5:30 మధ్యలో టీసీఎస్ వస్తాయి. ఇన్ఫోసిస్ ఏంటంటే ఎగ్జాక్ట్గా టైం 8:45 అండి ఇంతకుముందు. అయితే ఇప్పుడు రీసెంట్గా కూడా చేంజ్ చేశారు, కొంచెం ఈ మధ్యాహ్నం కూడా చేంజ్ చేశారు. మధ్యాహ్నం మార్కెట్ అవర్స్ వస్తుంటాయి. లేదు మార్కెట్ మార్కెట్. ఓకే, డ్యూరింగ్ మార్కెట్ అవర్స్. లాస్ట్ టైం ఆఫ్టర్ మార్కెట్ వచ్చినట్టు గుర్తున్నారు. ఎస్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా మేబీ ఎందుకు అడిగారు మీరు, డోంట్ నో అబౌట్ టైం, దాన్ని బట్టి ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారేమో. అండ్ రవికిరణ్ అంటున్నారు చంబల్ ఫర్టిలైజర్స్, వండర్లా ఈ 2 స్టాక్స్ని ప్రజెంట్ ప్రైస్ పాయింట్లో తీసుకోవచ్చా? చంబల్ ఈ మధ్య చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసిందండి. లోయర్ రేట్లో 50-55 దగ్గర నుంచి మేజర్స్ పట్టు ₹100 వరకు రావడం మనం చూసాం. సో టెక్నికల్గా మటుకు ఈ లెవెల్లో కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో కనిపిస్తోంది. ఫెర్టిలైజర్స్ కూడా మేజర్ బెనిఫిషరీ అవుతుందన్న ఉద్దేశంతో రేపు బడ్జెట్లో పాజిటివ్గా ఉంటుందంతో కొంచెం బాగా స్పెక్యులేటివ్ లాంగ్ పొజిషన్స్ హెవీగా బిల్డప్ అవ్వడం కూడా మనం చూసాము. బట్ ఓవరాల్గా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిన కంపెనీ కాబట్టి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అయితే హోల్డ్ చేయటం, బట్ ఫ్రెష్ బై అయితే మటుకు అవాయిడ్ చేయండి, ఎందుకంటే కొంచెం కరెక్షన్కి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే వండర్లా కూడా చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం ఈ మధ్యకాలంలో బాగా కరెక్షన్ రావడం మనం చూసాము. కరెక్షన్ అనంతరం కూడా ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది, బట్ కరెక్ట్గా సపోర్ట్ లెవెల్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి 330, 340 దగ్గర నుంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే కనుక క్లోజర్ టు 320 లెవెల్స్లో కన్సిడర్ చేయొచ్చు. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 814 రూపీస్లో తీసుకున్నారు. కాకినాడ నుంచి మూర్తి 1 ఇయర్ పాటు హోల్డ్ చేయగలరు. ఓకే, ఫ్రెష్గా బై చేసుకోవచ్చా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెష్గా బైట్ చేసుకోవచ్చు అండి. అయితే కరెక్షన్ అనేది దీంట్లో మిగతా అదర్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్లో వచ్చిన విధంగా కరెక్షన్ అయితే రాలేదు, ఎందుకంటే రీసెంట్గా లిస్టెడ్ కాబట్టి మీరు బై చేసుకోవచ్చు అండి. స్లోగా ఉంటుంది, బై చేసుకోమని చెప్తాను. అండ్ అశోక బిల్డ్కాన్ గురించి సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు. అశోక బిల్డ్కాన్ 158.40 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు. శేషు గారిని అడుగుతున్నారు, ఎందుకంటే మేబీ మీరు అడ్వైస్ చేసినట్టున్నారు. ఒకటండి హోల్డ్ చేయండి, అశోక బిల్డ్కాన్ హోల్డ్ చేయండి. ఇది ఇప్పుడు కొంచెం ఫ్లాట్గా ఉంది. 160 అనేది దీనికి రెసిస్టెన్స్ జోన్ అండి. దాన్ని క్రాస్ అయ్యి దానిపైన సస్టైన్ కాగలిగితే 180 వైపు వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి కొంచెం వీక్గానే ఉంది, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే కొంత వీక్నెస్ అనేది, అంటే 160 మొన్న వాల్యూమ్స్తో 160 పైకి వచ్చింది, మళ్ళీ సస్టైన్ కాలేకపోయింది. కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్లో ఈసారి 160 కానీ పైన సస్టైన్ కాగలిగితే మంచి బ్రేక్అవుట్ రావచ్చు, హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, మార్కెట్స్లో స్టిల్ అదే ట్రెండ్ మనకు కనిపిస్తుంది. 8248 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. జస్ట్ ఒక 5 to 6 పాయింట్స్ ప్లస్లో. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అని చూస్తున్నాము. అండ్ సెన్సెక్స్ కూడా 10 పాయింట్స్ ప్లస్లో 26,770 ఆడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. పెద్దగా మనకి మొమెంటం మార్కెట్స్లో కనిపించట్లేదు. చాలా ఫ్లాట్ ట్రెండ్ మనకి మార్కెట్స్లో ఉంది. బికాజ్ ఎందుకంటే ఈవెంట్ఫుల్ వీక్గా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి ప్రధాన కంపెనీల రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ఫిబ్రవరి బడ్జెట్ మనకి ఎదురుగా కనిపిస్తుంది. మేజర్ ఇమీడియట్ ట్రిగ్గర్స్ మార్కెట్స్కు కనిపిస్తుంది. అండ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఆధారంగా కూడా ఒక మార్కెట్స్ ఒక గైడెన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అది ఏ మేరకు ప్రభావితం చేసింది మార్కెట్స్ని అండ్ వాళ్ళ కంపెనీల ఫలితాలను అన్న ఒక గైడెన్స్ తీసుకున్న తర్వాత మేబీ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ క్వార్టర్ Q4లో కూడా ఇదే ప్రభావం మార్కెట్స్ మీద ఆ కంపెనీ మీద ఉంటుందా అని కనుక ఆ కంపెనీస్ గైడెన్స్ ఇస్తే దాని ఇంపాక్ట్ కూడా కంపల్సరీగా మార్కెట్స్ డైజెస్ట్ చేసుకోవచ్చు. బట్ చూడాలి ఎలాంటి, ఎందుకంటే చాలా
ఇంపాక్ట్ఫుల్ Q3 ఇది. గతంలో ఎప్పుడూ లేనంత ఇంపాక్ట్ ఈసారి Q3 చూపించవచ్చు. ఎందుకంటే 50 డేస్ పాటు ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అనేది ప్రతి సెక్టార్లో ఉన్న ప్రతి కంపెనీ మీద కొద్ది గొప్ప ప్రభావాన్ని చూపిందనే చెప్పుకోవాలి. బట్ అది ఎంత డీపర్గా ఉందనేది మనకి టైం విల్ టెల్ ఆర్ దేర్ రిజల్ట్స్ విల్ టెల్. అండ్ ఫైనల్గా ఎలాంటి ఇది ఇస్తారు శేష్ గారిని? క్లోజింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ టు అబ్జర్వ్ ఆర్ 8245 ఆర్ 8250 బిలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. పెద్దగా ఏమీ క్లోజింగ్ కూడా పెద్దగా ఏమీ మార్పు ఉండకపోవచ్చు అండి. ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మిడ్ క్యాప్లో యాక్షన్ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఈ స్టాక్ని మనం రికమెండ్ చేయలేమండి. ఎందుకంటే పెద్దగా మనకి చూస్తున్న మూవ్స్ అనేది పెద్ద బిగ్ మూవ్స్ అయితే కనపట్లేదు. కాబట్టి సింటెక్స్ లాంటి స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ కోసము అంటే బై చేసుకోమని చెప్తాను. అంటే మంచి బ్రేక్అవుట్ అనేది ఇందులో కనపడింది. చాలా వరకు ఈవెన్ ఫెర్టిలైజర్ స్టాక్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాటిలో ఆల్రెడీ లాంగ్ ఉంటే కంటిన్యూ చేయమంటాను. దీనికి తోడు కొన్ని స్టాక్స్ అంటే BML లాంటివి, అంటే BML అనేది అటు రైల్వేస్లో ఉంది, తర్వాత అటు డిఫెన్స్లో ఉంది. కాబట్టి BML అంటే ఈరోజు 15% పెరిగింది. అయినా కూడా ఇది న్యూ హైస్కి వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని కూడా పొజిషనల్ ట్రేడర్స్ కొంచెం డౌన్ సైడ్ రిస్క్ ఉన్నా కూడా అంటే పెరిగింది కాబట్టి కరెక్షన్ రావచ్చు. వచ్చినప్పుడు దాన్ని కూడా పిక్ చేసుకోమని చెప్తాను. ఓకే సుందర్ గారు, మీరు ఎలాంటి మీతో ఉన్నారు క్లోజింగ్ సంబంధించి? నీ కీ లెవెల్ టు అబ్జర్వ్ మీరు పదే చెప్తూనే ఉన్నారు 8300 లెవెల్ కీ లెవెల్ టు అబ్జర్వ్ అని. బట్ ఈరోజు అలాంటి ట్రెండింగ్ కనిపించట్లేదు. మేబీ 8250 బిలోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆర్ 5 పాయింట్స్ ఎదర్ సైడ్ ఈ లెవెల్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ చూస్తే కనుక మళ్ళీ రెండోసారి 8300 దాకా రాకపోయినా 8280 ఆ లెవెల్స్ ఒకసారి పరీక్షిస్తుంది. ఈ లెవెల్ కనుక కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వకపోతే మటుకు మార్కెట్ ఒక షార్ట్ టర్మ్లో ఒక కరెక్షన్ వచ్చే అవకాశాలు, కన్సాలిడేషన్ అయినా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కానీ 8200 పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా అనుకోవచ్చు. ఒకవేళ 8200 కింద క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే పైన ప్రస్తుతానికైతే ట్రెండ్ అది చాలా ఫ్లాట్. ఇది మనం చూస్తున్నాం. మేబీ ఇదే లెవెల్లో కూడా నిఫ్టీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి. ఇండెక్స్ కంటే స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఎక్కువగా మార్కెట్స్లో ఉన్నాయి కాబట్టి ఇండెక్స్ సంగతి కాస్త పక్కన పెట్టి స్టాక్ స్పెసిఫిక్గా వెళ్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.